సార్ గత ప్రభుత్వంలో కనీసం గ్రామ స్థాయి నిధులు కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు నిధులు అంటున్నారు, విధులు అంటున్నారు. అలాగే రోడ్లు కానీ అసలు ఎట్లుంది సార్ ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కథలకు వచ్చినట్టు కనపడుతుంది. ఉమ్, వేస్తున్నారు, రోడ్లు కూడా స్టార్ట్ చేశారు. ఉమ్. మూమెంట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే పర్వాలా. అంటే ఈ మానికొండ గ్రామానికి సంబంధించి సార్ అంటే గత 5 ఏళ్లలో రోడ్ల పరిస్థితి అయితే మరీ అధ్వానం. అసలు గుడివాడ నియోజకవర్గం మీదుగా రోడ్డు అంటే అటువైపు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచాడు, లేదా మంత్రి చేశాడు. ఇప్పుడైతే కంటికి కనిపించట్లేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పటికైనా ఆ రోడ్లు కానీ లేకపోతే గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కానీ అన్నీ వస్తాయి అనుకుంటున్నారా? గ్రామం లోపల అయితే వేస్తున్నారండి రోడ్లు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చంద్రబాబు గారు వాళ్ళిద్దరు పనితీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. అంటే గతంలో వాళ్ళ మాదిరి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం కానీ లేదా వాళ్ళ సమస్యలు వినడం కానీ అట్లా ఏనాడైనా ఉందా? సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అట్లా ఆ స్థాయిలో ఇప్పుడు బాగా చేస్తున్నారండి. ఒకరోజు ముందే ఇంకా చెప్తున్నారు, పెన్షన్లు 1వ తారీఖు ముందే, అవసరం అయితే ఒకరోజు ముందే కూడా పంచుతున్నారు. బాగుంది. అట్లా చివరిగా సరే అంటే అమరావతి రాజధాని అనుకున్న తర్వాత ఆయన 3 రాజధానులు అన్నాడు. గత 5 ఏళ్ళు ఏం జరిగింది జనాలకు తెలుసు. ఈ రోజున రైల్వే జోన్ అని కానివ్వండి, లేకపోతే అమరావతిలో డెవలప్మెంట్ విషయం కానివ్వండి, పరిశ్రమలు రావడం అనే కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సక్సెస్ఫుల్గా చేయగలుగుతారనే నమ్మకం ఉందంటారు? చేయగలరండి, చేయగలరు. జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో అన్నీ జరుగుతాయి. డెవలప్మెంట్ అవుతుందండి, నమ్మకం. ఒక మాట బాబాయ్, రైతుగా గతంలో రైతులు ధాన్యం పండించుకొని మళ్ళీ అవి అమ్ముకోవడం కానీ లేకపోతే ప్రభుత్వానికి వేయాలన్నా మళ్ళీ వెంటనే నిధులు వచ్చాయి కాదు ఆ ధాన్యం డబ్బులు. కానీ మొన్న మీరు వాట్సాప్ల ద్వారా మాకు పలానా అని చెప్తే వెంటనే మేము మీకు 24 గంటల్లోనే ఇస్తామని చెప్పి ధాన్యం డబ్బులు ఎమ్మడి వచ్చినాయి. 3వ రోజు వచ్చేసినాయి బాగుంది, బ్రహ్మాండంగా 3వ రోజుకి. సో ఆ విషయంలో రైతుల పట్ల కొంత సంతోషం, రైతులకు మంచి సంతోషమే, ఏ క్లాస్ అని సంతోషం. దాని గురించి అబ్జెక్షన్ లేక. సో ఈ రోజు జనవరి లేదా అసలు సంక్రాంతి పండుగ అంటే రైతులు వాళ్ళ ధాన్యాలు అమ్ముకొని డబ్బు చేసుకున్నారు హాయిగా, దగ్గర పెట్టుకుని ఏ క్లాస్ ఉండాలి. ఈ మార్పు గత ప్రభుత్వంలో ఏనాడైనా ఏ విషయంలో అయినా జరిగిందంటారు? ఏదో రైతు భరోసా వేసాను, నేను అదేసాను ఇదేసాను చెప్పుకోవడం తప్ప 3 నెలలకి 4 నెలలకు కూడా రాలే డబ్బులు, 6 నెలలకు కూడా రాలే వడ్డీ డబ్బులు. ఇప్పుడు 3వ రోజుకి ఇచ్చేసారు, చాలా బాగుంది. సో అట్లాగే సార్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒక మాట మీద ఉండి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డెవలప్ చేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు, బాగా బాగుందంటారా? బ్రహ్మాండంగా ఉంది. గ్రామాల్లో మళ్ళీ ఏమి తేడా లేదు, లోగడ మీద 90 రెట్లు మెరుగు. ఇప్పుడు మరి అసలు ఏమీ లేదు, మళ్ళీ నేను వస్తాను, జనాల్లోకి రాబోతున్నాను, పండగ తర్వాత మీ కష్టాలని తీరుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది ఒట్టు మా గాలి మాటలే. జనాల్లోకి వచ్చి ఏం తిరుగుతాడు? ఇప్పుడు తుఫాను వచ్చి మునిగిపోయిందండి, కోట్లు సందాలు ఇచ్చారు. మరి సీఎంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు? లేదు కదా. ఎందుకు తెలియదండి? ఇవాళ చిన్న పిల్లలు కూడా చచ్చిపోయిన చూస్తున్నాడు, అన్నీ తెలిసిపోతున్నాయి. గ్యాంగ్ లీడర్ తాగాదాలు పెట్టుకుని ఇవన్నీ గొడవలు చెప్తాను, అంతేగాని ఏం లేదు. బ్రహ్మాండంగా. సార్ ఈ రోజున గ్రామాలలో చూస్తుంటే మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనేటువంటి ఒక కనపడుస్తుంది, ఆ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరోవైపు నుంచి కేంద్ర ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, వీళ్ళు ముగ్గురి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందడం, గాడిలో పట్టడం లాంటివి జరుగుతాయి అంటారా? ఎలా ఉంది? బాగుందండి, పరిపాలన గురించి బాగుంది, చాలా బాగుంది. ఎందుకు బాగుంది సార్? ఎందుకు బాగుంది? చెప్పినన్ని చేస్తున్నారు కాబట్టి బాగుంది. మరి ఏమీ చేయట్లేదు, అంతా అరాచకం జరుగుతుంది, అంతా మాయ మాటలు ఒక్కటి చెప్పలేదు సార్, నిజం చెప్పలేదండి. ఆడేం చేసి వచ్చాడండి వాళ్ళు. సన్మానాలు చేయాలి, నేను చేసిన దానికి అంటున్నాడు కదా, సన్మానాలు చేయాలి, నాకు ఎంతో చేశాను నేను. రౌడీజాన్ని పెంచాడండి, రౌడీలని వాళ్ళని పోషించాడు బాగా. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, ఎవరు ప్రతి ఒక్కళ్ళు చక్కగా ప్రశాంతంగా తిరుగుతున్నారు. ఎప్పుడు లేని విధంగా రెవెన్యూ సదస్సులు పెట్టి వాళ్ళ భూములకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ పొలాలకు సంబంధించి కానీ ఏమైనా సమస్యలు ఉంటే మొన్న సదస్సులు జరిగినాయి, వాళ్ళ సమస్యలను కూడా వెంటనే అక్కడే పరిష్కరించారంటున్నారు. అట్లాగే రైతులకి ధాన్యం అమ్మిన డబ్బులు 24 గంటలు పడేలాగా బాగానే ఉన్నాయండి. మాకు 2వ రోజునే వచ్చినాయి, మాకు డబ్బులు 2వ రోజునే పడినాయి. అప్పుడు నెలకి 2 నెలలకి ఒక్కోసారి కొంతమందికి ఎప్పుడుకో పడటం,
ఆ రకంగా ఉండేది. ఇప్పుడు బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. సో మొత్తం ఏదైతే పర్లేదు అంటారా? పర్వాలేదే, బాగానే ఉంది పరిస్థితి. ప్రభుత్వం బాగానే ఉంది ఇప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ ఈ రోజున మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మీ సమస్యలు ఉంటే మా దగ్గర రండి అని అడగే విధానాన్ని ఎలా చూడాలి సార్? అంటే ప్రజా దర్బార్ అని కానీ లేకపోతే ఆయన ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటున్నాడు. అవును. ఈ తరహా గతంలో ఉందా అండి? లేదు లేదయ్యా, లేదు, ఏం లేదు. జగన్ గారికి ఏమైనా చెప్పుకోవాలంటే ఈ పరిస్థితి ఏంటి? ఏం చెప్పునేది చెప్పులు ఏం లేదు. సో ప్రజలైతే మారారంటారు. బాగా మార్పు వచ్చింది జనాలు.